ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయంలో అవసరమైన శాస్త్రీయమైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు, నిపుణులు, అనుభవజ్ఞులైన అధికారుల సలహాలు, సూచనలతో పాటు మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను వినిపిస్తున్న కార్యక్రమం. శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్నలు, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నెంబర్, 230081295081. ఈ నెంబర్లకు ఫోన్లు చేసి మాట్లాడచ్చు. మీతో మాట్లాడడానికి ఆదిలాబాద్ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. పశువులలో యద లక్షణాలు, కృత్రిమ గర్భధారణ గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లో 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నెంబర్, 230081295081. నమస్కారం అండి డాక్టర్ వి సురేష్ గారు. నమస్కారంలో. కృత్రిమ గర్భధారణ ప్రాముఖ్యత అంటే ఏంది? కృత్రిమ గర్భధారణ అనేటువంటిది పాడి పశువులలో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే పాడి పశువులలో పాల దిగుబడి పెరగాలి అంటే మన దగ్గర భారతదేశంలో పశువుల సంఖ్య చాలా ఉంది. పశువుల సంఖ్య ప్రపంచంలో పోలిస్తే ప్రపంచంలో ఉన్న పశువులు 50% మన దగ్గర ఉన్నాయి. కానీ పాల ఉత్పత్తి తక్కువగా ఉంది. ప్రొడక్టివిటీ అంటే పశువుల తక్కువ సంఖ్యలో పశువులకు ఎక్కువ పాల దిగుబడి పొందాలంటే మనము కృత్రిమ గర్భధారణ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పాల దిగుబడి పెంచుకోవడానికి కృత్రిమ గర్భధారణ అవసరం పడుతుంది. అదేవిధంగా ఈ నాసి రకమైనటువంటి పశువుల్ని మన దగ్గర అభివృద్ధి చేయాలి అంటే ఈ కృత్రిమ గర్భధారణ అనేటువంటిది చేయించుకోవాలి. పశువులలో ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి అంటే ఎప్పుడైతే పశువులు ఎదకొస్తాయో, చూడి కట్టడానికి వస్తాయో, ఆ కట్టిన సమయంలో మనము ఈ కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే పాడి రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళ పశువుల యొక్క దిగుబడి అనేటువంటిది, పాల పెరుగుదల అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా నష్టం అనేటువంటిది లేకుండా మనం చూసుకోవాలి. మరి కృత్రిమ గర్భధారణ అంటే ఏంటిది? ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ లోకల్ ఏదైతే పశువులు ఉంటాయో, ఆవులు కానీ గేదెలు కానీ చాలా తక్కువ పాలిస్తాయి. యావరేజ్గా మనకు 2-3 లీటర్ల పాలిస్తాయి. అవి ఒక రోజుకి 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చే వాటికి మనం పాల దిగుబడిని పెంచాలి అంటే పశువుల యొక్క ఏదైతే ఈ పాల దిగుబడికి సంబంధించినటువంటి జెనెటిక్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పాల దిగుబడి పెంచాలి అంటే కృత్రిమ గర్భధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మంచి పాల దిగుబడి ఇచ్చే ఒక ఆబోతు యొక్క లక్షణాలని మన దగ్గర ఉన్నటువంటి నాసి రకం పశువులకు వాటి యొక్క సంతతిని అభివృద్ధి చెందించాలంటే వాటి ద్వారా క్రాసింగ్ కానీ లేకపోతే కృత్రిమ గర్భధారణ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కృత్రిమ గర్భధారణ అంటే మనము ఒక మంచి మేలైన రకం యొక్క వీర్య కణాలని లిక్విడ్ నైట్రోజన్లో మనం స్టోర్ చేసిన దాన్ని ఒక పరికరం ద్వారా ఆడ పశువు యొక్క గర్భసంచిలోకి దాన్ని ప్రవేశపెట్టి చూడి కట్టించడాన్ని మనం కృత్రిమ గర్భధారణ అంటుంటాం. అంటే ఏదైతే మంచి లక్షణాలు ఉన్నటువంటి పాడి పశువుల్ని మనం అభివృద్ధి చెందించాలంటే ఈ వీర్య కణాలని మనము స్టోరేజ్ చేసి వాటి యొక్క వీర్య కణాలని మనము ఎప్పుడైతే పశువులు ఎదకొస్తాయో అప్పుడు మనము ఇంజెక్షన్ చేస్తాం. ఈ ఇంజెక్షన్ ద్వారా ఏమవుతుందంటే లోపల ఎక్కడైతే మనకు గర్భసంచిలో అండం విడుదలవుతుందో ఆ అండంతోని వీర్యకణం అనేటువంటిది ఫర్టిలైజేషన్ జరిగి, ఈ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత పిండం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఈ పిండం అభివృద్ధి చెందిన తర్వాత అది చూడి కట్టింది అని మనము నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కృత్రిమ గర్భధారణ వల్ల లాభాలు ఏమున్నాయి? ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పాడి పశువులు చాలా తక్కువ పాలిస్తుంటవి. అంటే 2-3 లీటర్లు ఇస్తాయి. కాబట్టి మనం పాల దిగుబడి పెంచాలనుకుంటే ఈ కృత్రిమ గర్భధారణ చేపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు మనకు ముర్రా ఉన్నది అనుకోండి. ముర్రా జాతి గేదెలు యావరేజ్గా అది 10 లీటర్ల పాలిస్తాయి. అది మన దగ్గర
ఈ లోకల్ గేదెలు ఉంటాయి కదా, ఈ లోకల్ గేదెలు అనేటువంటివి 2 లీటర్లు ఇస్తాయి. ఈ 2 లీటర్లు ఇచ్చే పాడి గేదెకు మనకు ముర్రా వీర్యంతో ఇంత కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే అది యావరేజ్ గా వచ్చే దూడ ఏదైతే ఉంటుందో ఆడ దూడ అది కట్టిన తర్వాత అది యావరేజ్ గా మనకు 4 నుండి 5 లీటర్ల పాలు ఇస్తుంది. అట్లా మనము ఈ పాల దిగుబడిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు రైతుల దగ్గర ఈ ఆబోతిని మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క ఆబోతుకు రోజుకి దాని యొక్క మెయింటెనెన్స్ ఖర్చులు అనేటువంటివి ఎక్కువైపోతాయి. కాబట్టి మనకు తక్కువ ఖర్చులో మనము ఏదైతే మంచి ఆబోతు యొక్క వీర్యాన్ని మనము ఈ పాడి పశువులకు ఇంజెక్షన్ రూపంలో ఇవ్వచ్చు. అట్లా అదేవిధంగా ఎక్కడైనా ఇంటీరియర్లో ఉన్న పాడి పశువులు అంటే మనము వెళ్ళలేని పరిస్థితిలో ఆబోతులు లేని దగ్గరలా, అదేవిధంగా చాలా ఇంటీరియర్ ఉన్నటువంటి గ్రామాలలో కూడా ఈ కృత్రిమ గర్భధారణ మనం చేపించుకోవచ్చు. అంటే దీన్ని మనము వీర్య కణాలు ఏవైతే ఉంటాయో ఆ వీర్య కణాలని మనము లిక్విడ్ నైట్రోజన్ అనేటువంటి ద్రవ పదార్థంలో స్టోరేజ్ చేస్తాం. ఈ స్టోరేజ్ చేసినటువంటి ఈ వీర్య కణాలు 3 నుంచి 4 సంవత్సరాల వరకు స్టోరేజ్లో ఉంటాయి. అవి చెడిపోకుండా ఉంటాయి. కాబట్టి ఈ వీర్య కణాలని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మనము తరలించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కృత్రిమ గర్భధారణ అనేటువంటిది. అందుకు మనకు ఈ కృత్రిమ గర్భధారణ అనేటువంటిది చాలా అంటే మన గ్రామాలలో అన్నిట్లో కూడా ప్రభుత్వము ఇప్పుడు చేసే ఉద్దేశంలో ఉంది. అదేవిధంగా ఏదైనా మంచి ఆబోతు చనిపోయింది అనుకోండి, ఆ చనిపోయిన ఆబోతు యొక్క వీర్య కణాలని మనము స్టోరేజ్ చేసుకొని ఉంచుకోవచ్చు. దాదాపు 15 సంవత్సరాల వరకు కూడా మనం ఆ వీర్య కణాలని స్టోరేజ్ చేసుకొని ఉంచుకోవచ్చు. అంటే వాటి యొక్క లక్షణాలని మనము వేరే తరాలకు అందించాల్సిన అవసరం ఉంటే దీన్ని మనము కృత్రిమ గర్భధారణ అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకు సెక్స్డ్ సెమెన్ కూడా వచ్చింది. ఈ కృత్రిమ గర్భధారణలో ఇప్పుడు ఆధునిక కాలంలో ఏంటంటే మనకు ఆడదూడ కావాలంటే ఆడదూడ పొందొచ్చు, మగదూడ కావాలంటే మగదూడ పొందొచ్చు. అట్లా కూడా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు పాడి పశువులు ఎదకొచ్చినాయి అనుకోండి, ఎదకొచ్చినప్పుడు మనకు సెక్స్డ్ సెమెన్ అనేది దొరుకుతుంది. సెక్స్డ్ సెమెన్ కొంచెం విలువ ఎక్కువ ఉంటుంది, దాదాపుగా 2000 రూపాయలు ఉంటుంది. కానీ మనకు ఆడదూడ కావాలంటే ఆడదూడనే వస్తుంది, మగదూడ కావాలంటే మగదూడ వస్తుంది. ఆ విధంగా మనకు ఈ కృత్రిమ గర్భధారణ అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంది. కృత్రిమ గర్భధారణకు సరైన సమయం ఏదంటారు మరి? ముఖ్యంగా ఈ కృత్రిమ గర్భధారణ అనేటువంటిది ఎదకు వచ్చినప్పుడు చేయాల. రైతులకు ఈ అవగాహన అనేటువంటిది ఉండాల. పశువులు ఎదకు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు చూడి కడతాయి, అవి ఎద లక్షణాలు అనేటువంటిది వాటిపైన అవగాహన ఉండాల. ముఖ్యంగా చాలా మందికి ఇప్పుడు ఏమైందంటే ఈ పెద్ద మనుషులు గుర్తించేవాళ్ళు, కానీ ఇప్పుడు అంత పిల్లలు చదువులో పడ్డరు, వీటిపై అవగాహన అనేటువంటిది చాలా తగ్గింది. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు పశువుల్ని పెంచడం అనేటువంటిది వృత్తిగా చేపడతలేరు చాలా మంది. వాళ్లకు ఈ అవగాహన అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే కొందరు రైతులు ముందుకు వస్తుండ్రు, యువ రైతులు ముందుకు వచ్చినప్పుడు వీటిపై అవగాహన అనేటువంటిది పెంచుకోవాలి. ఒక నిమిషం సురేష్ గారు, ఓకే, ఒక రైతు ఫోన్ చేసిండు. ఓకే, హలో మేడం, మా దగ్గర కుక్కున్నది, పిల్లలు పుట్టాలంటే ఇంజెక్షన్ తీసి ఎట్లా? కృత్రిమ గర్భధారణ అనేటువంటిది పాడి పశువులలో ఉంది. పాడి పశువు. మీ పేరు చెప్పండి. మా పేరు అశోక్. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము హౌసింగ్ బోర్డు నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, ఈ కృత్రిమ గర్భధారణ అనేటువంటిది పశువులకు ఉంది, అంటే ఆవులకు గేదెలకు వేస్తారు. మీ దగ్గర ఏదైతే కుక్క ఉందో దానికి సంబంధించిన బ్రీడ్ ఉంటదండి. మీ దగ్గర ఉన్న బ్రీడ్ కు దానికి క్రాసింగ్ చేయించుకోవాలంటే మా దగ్గర 4 నంబర్లు ఉంటాయి పశువుల ఆసుపత్రిలో. ఆ 4 నంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి మీరు ఎప్పుడైతే ఈ కుక్కలు ఎదకొస్తాయో అంటే 6 monthsకి ఒకసారి వస్తాయి అవి, ఆ ఎదకొచ్చినప్పుడు దాని నుంచి బ్లీడింగ్ అవుతుంటుంది. ఆ బ్లీడింగ్ సమయం చూసి దాని నుంచి ఒక 8-9 రోజుల తర్వాత మీరు క్రాసింగ్ చేయించినట్లయితే వాటికి సంబంధించిన బ్రీడ్ క్యారెక్టర్స్ వస్తాయి. అయితే కృత్రిమ గర్భధారణకు సరైన సమయం ఎప్పుడని అడుగుతూ ఉంటే మధ్యలో రైతు ఫోన్ చేసిండు, మరి చెప్పండి. కృత్రిమ గర్భధారణ చేయాలంటే పాడి పశువు ఎదకు వచ్చి ఉండాలి. ఎదకు రావడం అంటే ఇప్పుడు పాడి పశువులు ఈనిన 3 నెలల తర్వాత గర్భసంచి అనేటువంటిది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. 3 నెలల తర్వాత ఎదకు రావడము స్టార్ట్ అవుతుంది. ఎద అంటే సైకిల్ ఉంటుంది. ఇది ఏదైతే పాడి పశువులు కట్టదో కట్టని దాంట్లో 21 రోజులకు ఒకసారి అవి ఎదకు వస్తుంటాయి. ఎదకు వచ్చినప్పుడు పాడి పశువులలో లక్షణాలు
ఈ తీగలు వేయడము, వెనుక నుంచి తీగలు వేయడము, అదే విధంగా పాడి పశువు ఊరికే మూత్రం చేస్తుంటది పదే పదే, అదే విధంగా వేరే పశువులపై ఎక్కడానికి ప్రయత్నిస్తుంటది. పాల దిగుబడి అనేటువంటిది ఆ రోజు సడన్ గా తగ్గిపోతుంది. పశువు చిరాకుగా ఉంటది, ఎటంటే ఉరకడము, ఇట్లా వేరే పశువులని పొడవడము, వేరే పశువులపై ఎక్కడము, ఇట్లాంటి లక్షణాలు అనేటువంటివి కనిపించినప్పుడు మనం ఎదకు వచ్చిందని గమనించాలి. ఎదకు వచ్చినప్పుడు అది ఆవులలో అయితే 24 గంటల సమయం ఉంటుంది, గేదెలలో అయితే 36 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో మాత్రమే మనము కృత్రిమ గర్భధారణ చేయాలి. ఓకే, ఇంకొక రైతు ఫోన్ చేశారు. ఓకే, హలో, ఆదిలాబాద్ నుండి మాట్లాడుతున్నా. మీ పేరు చెప్పండి. రమేష్. రమేషా? ఓకే. అవును సార్. కొచ్చుకుంది సార్, ఒకటి ఒక 3 months అయిపోయింది. ఊరికే కొరుకుంటానే ఏరుతుంది అది. కుక్క పిల్లలకి ఏంటంటే కొత్త పండ్లు వస్తుంటాయండి. ఆ కొత్త పండ్లు వచ్చినప్పుడు ఏమైతాయంటే అవి గులుగులో పెట్టుకుంటాయి, కాబట్టి ఏదైనా కొరకడానికి చూస్తుంది. మీరు మెడికల్లో బోన్ స్టిక్స్ దొరుకుతాయండి, ఆ బోన్ స్టిక్స్ వాటి ముందర వేయాలి. అదే విధంగా 3 నెలలకు ఒక టీకా వేయించుకోవాలి, కరిస్తే ఏం కాకుండా. సార్ మొన్న 400 రూపీస్ తీసుకున్నాను. ఓకే, అది కాకుండా ఇంకా రక్షారాబ్ అనేటువంటి టీకా దొరుకుతుంది, ఆ టీకా కూడా వేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వేయించుకోవాలి వాటికి. ఇంకేపీయలేదు సార్, ఇప్పుడు ఇంజక్షన్ వేయించుకొని ఒక 10 రోజులు అవుతుంది. ఎప్పుడు వేయించమంటారు మరి? ఇంకొక 5 రోజుల తర్వాత తీసుకురండి. 5 రోజుల తర్వాత రమ్మంటారు? అవును. అది పెడిగ్రీ పెడుతున్నాం సార్, మరేం కదా? ఏం కాదు, అదే పెడిగ్రీ, పెరుగన్నం, పాలన్నం అది పెడుతున్నాం. సరే. అయితే కరువు ఏం కాకుండా ఇంజక్షన్ ఏం తీయలే, మరి ఊకే కొరుకుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు కదా? 3 నెలల వరకు ఏం కాదు, 3 నెలల తర్వాత కంపల్సరీగా ఇప్పించుకోవాలి ఆ టీకా. ఓకే సార్, మరి ఒక 5 రోజుల తర్వాత వస్తాం సార్. సరే, ఓకే, ధన్యవాదాలు. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక రైతు ఫోన్ లో సిద్ధంగా ఉన్నాడు. హలో. హలో, మీ పేరు చెప్పండి. రావాలండి. చెప్పండి, మీ సమస్య ఏముంది? పశువులలో చూడి పరీక్ష ఎలా చేస్తారు? మంచి క్వశ్చన్ అడిగారు రాహుల్. పశువులలో ఈ కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత 60 నుంచి 90 రోజులు, అంటే దాదాపు 3 నెలల సమయంలో మనం చూడి పరీక్ష అనేటువంటిది చేయాలి. కానీ మనము ఈ పశువులలో చూడి కట్టిందా కట్టలేదా అనేటువంటిది 21 రోజులకే తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే మన కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత అది 21 రోజుకు ఎదకు రాకపోతే చూడి కట్టిందని మనం నిర్ధారించుకోవచ్చు. దీన్ని మనము పుణ్యకోటి పరీక్ష ద్వారా కూడా నిర్ధారించుకోవచ్చు. అదేవిధంగా 3 నెలల సమయంలో మనము వాటి యొక్క చూడిని మనము నిర్ధారించుకోవాలంటే పశు వైద్యాధికారి వాటి యొక్క గర్భసంచిని పరీక్షించి, అంటే చేతుబెట్టి పరీక్షించడం ద్వారా మనం చూడిని నిర్ధారించుకోవచ్చు. అట్లా మనకు ఈ 3 నెలల సమయంలో ఏమవుతుందంటే ఈ గర్భసంచి అనేటువంటిది ఒక ఫుట్బాల్ సైజులో వస్తుంది. ఈ మనం చేతి పెట్టి చూస్తే లోపల పిండం అభివృద్ధి చెంది ఫుట్బాల్ సైజ్ అంతా పిండం అనేటువంటిది మనకు తలుగుతుంది. కాబట్టి దీన్ని ఆ విధంగా మనం పశు వైద్యాధికారి ద్వారా నిర్ధారించుకోవడం అనేటువంటిది చేయాలి. సరేనండి, సరే, ధన్యవాదములు. కృత్రిమ గర్భధారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా పాడి పశువులకు మనం కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇందాక చెప్పినట్లు ఈ ఆవులలో అయితే 24 గంటల సమయం ఉంటుంది, గేదెల్లో 36 గంటల సమయం ఉంటుంది. ఈ ఆవులలో 24 గంటలలో 12 గంటల తర్వాత వేయాలి, కృత్రిమ గర్భధారణ చేయాలి. అదేవిధంగా గేదెల్లో అయితే 18 గంటల తర్వాత కృత్రిమ గర్భధారణ చేయాలి. ఈ విధంగా చేసినటువంటి ఈ పాడి పశువులకు మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుని ఎక్కడికి బయటకు వదలకుండా చూసుకోవాలి. అదేవిధంగా వాటిని ఉరికిపించకుండా చూసుకోవాలి, అంటే ఆ పశువు ఉరకకుండా బయటకు వదలకుండా మనం చూసుకున్నట్లు చేయాలి. ఒక 24 గంటలు మనం బయట వదలకుండా ఉన్నట్లయితే అది చూడి నిలవడం అనేటువంటిది ఎక్కువ శాతం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఈ పశువులకు వేరే పశువుల దగ్గర కట్టకుండా చూసుకోవాలి, అంటే ఏదైతే పొడిసే పశువులు ఉంటాయో వాటి దగ్గర కట్టకుండా చూసుకోవాలి. అదేవిధంగా కొన్ని పశువులు ఏమవుతాయంటే ఈ నీళ్ళల్లో పండుకోవడము అట్లాంటివి చేస్తుంటవి, గేదెలు అయితే అట్లా మనం నీళ్ళల్లో వదలకుండా చూసుకోవడం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా పశువును ఈ వేరే ఆబోతులతోని దాటించడం అనేటువంటిది కూడా చేయకూడదు. ఇట్లా కొన్ని మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చూడి అనేటువంటిది ఎక్కువ శాతం ఉంటుంది. మరి కృత్రిమ గర్భధారణ తర్వాత చూడి పరీక్ష ఎట్లా చేయాలి? చూడి పరీక్ష ఎప్పుడు ఏం చేయాలంటే ఇది 2 నెలల నుంచి 3 నెలల సమయం, 3 నెలల కాలంలో మనము చూడి పరీక్ష అనేటువంటిది చేయించుకోవాలి. కృత్రిమ గర్భధారణ కొరకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహాయం ఉంటుందా? మరి
ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వము ఈ గత సంవత్సరంలో కృషి కళ్యాణ్ అభియాన్ అనేటువంటి పథకం ద్వారా పాడి పశువులలో కృత్రిమ గర్భధారణ ఉచితంగా చేయాలనేటువంటిది, అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి పాడి పశువులలో కృత్రిమ గర్భధారణ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఈ కృత్రిమ గర్భధారణ సెంటర్లను కూడా, కేంద్రాలను కూడా పెట్టాలనే ఉద్దేశం ఉంది. ఇంకా అవి మొదలు కాలేదు. ఈ కేంద్రం పెట్టినట్లయితే ఏమవుతాయంటే అక్కడున్న పాడి పశువులకు అన్నిటికీ కూడా కృత్రిమ గర్భధారణ చేయొచ్చు. ఆ విధంగా మనము పాల దిగుబడి పెంచాలనే ఉద్దేశంతో ఈ కృషి కళ్యాణ్ అభియాన్ ద్వారా పాడి రైతులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేయడం జరుగుతుంది. అదే మనము ఈ పథకం లేనప్పుడు మనము ఒక రైతు దగ్గర ఒక కృత్రిమ గర్భధారణ చేయడానికి దాదాపుగా 40 రూపాయలు మనం తీసుకునే వాళ్ళం. అది ఇప్పుడు ఈ కృషి కళ్యాణ్ అభియాన్ ద్వారా దీన్ని మనము ఉచితంగా చేయడం జరుగుతుంది. దీన్ని పాడి రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలండి సురేష్ గారు. ధన్యవాదములు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.